ప్రెజెంట్ ఉన్న డేస్‌లో ప్రతి ఒక్కరికి ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే అదొచ్చేసి మనీ ప్రాబ్లమ్. ఓకేనా? ఇంట్లో ఉండే కిడ్స్ నుంచి మొదలుపెట్టుకుంటే పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి మనీ ప్రాబ్లమ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఈవెన్ జాబ్ చేసినా సరే, బిజినెస్ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏందంటే మనీ అనేది అడ్జస్ట్ అవ్వకుండా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? ఇక్కడ జాబ్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అనుకుంటే, ఇక్కడ జాబ్ దొరకని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ జాబ్ కోసం అటెండ్ అవ్వాలని చెప్పేసి వెళ్ళినా కూడా ఆడేందంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా అని చెప్పేసి అడిగి కూడా రిజెక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? అందుకని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పే టోటల్‌గా 7 ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ గనుక మీరు నేర్చుకున్నారనుకోండి, దాన్ని మీరు ఇంట్లో కూర్చొని ఇంప్లిమెంట్ చేస్తూ చాలా డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఒకానొక రోజు మీరు ఇలాగే కన్సిస్టెన్సీగా కంటిన్యూ చేస్తేందంటే, మీరు చేసే జాబ్ కూడా వదిలేసి, దీన్ని ఒక పర్మనెంట్ ప్రొఫెషనల్ కెరీర్‌గా తీసుకున్న రోజు ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకేనా? అలాంటి స్కిల్స్‌ని ఈరోజు నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, మీరు ఏజ్ ఎంతైనా ఉండండి. సో, మీరేందంటే 15-20 ఇయర్స్ కావచ్చు, లేకపోతే 30-45 ఇయర్స్ అవ్వచ్చు, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని మీరు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటే, మీరు ఇంట్లో కూర్చొని డబ్బులైతే సంపాదించుకోవచ్చు. అటు మీ ఫ్యామిలీకి కానీ, అటు మీ కిడ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఏందంటే ఫైనాన్షియల్ సపోర్ట్‌గా మీరైతే నిలబడొచ్చు. ఓకేనా? అవేంటి అని చెప్పేసి డీటెయిల్‌గా చెప్తాను. దీంట్లో ఏ స్కిల్ నచ్చినా కింద కామెంట్ చేయండి. వాటన్నిటికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కావచ్చు, వాటిని ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, లేట్ చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే ట్యూషన్ చెప్పడం. ఓకేనా? ఇదొక్కటే నేను దీంట్లో డిఫరెంట్‌గా అయితే తీసుకొచ్చాను. మిగతాయి అన్నీ కూడా మీకైతే రిలవెంటే ఉంటాయి. బట్ దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మన ఛానెల్ వచ్చేసి 30-40 ఇయర్స్ పీపుల్ అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి, దాంట్లో బాయ్స్, గర్ల్స్ అందరూ ఉంటారు. వాళ్ళేంటంటే కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళకి కూడా ఇదొక వర్క్‌గా యూజ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. సో, ఏందంటే మీ ఉండే అపార్ట్‌మెంట్ అవ్వచ్చు, మీరుండే ఒక కాలనీ అవ్వచ్చు, లేకపోతే మీరుండే ఒక విలేజ్‌లో అవ్వచ్చు, ఒక కొంతమంది పీపుల్‌ని గ్యాదర్ చేసుకొని అంటే కిడ్స్ అందరిని గ్యాదర్ చేసుకొని, వాళ్ళకి మీరు ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ట్యూషన్ చెప్తూ ఏందంటే వాళ్ళకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్‌కి. సో, వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు? వాళ్ళ హోంవర్క్స్ అన్ని కూడా ఎలా చేస్తున్నారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వాట్సాప్ రూపంలో అప్డేట్స్ ఇస్తే ఏందంటే మీరు ఒక ప్రొఫెషనల్ ట్యూషన్ టీచర్‌గా గ్రో అవుతారు కాబట్టి, సో, దానివల్ల ఇంకో అపార్ట్‌మెంట్ వాళ్ళు గాని, ఇంకో కాలనీ వాళ్ళు గాని, ఇంకో విలేజ్ వాళ్ళు కూడా మీ దగ్గరికి ఏందంటే ట్యూషన్ రావడానికి డెఫినిట్‌గా స్కోప్ ఉంటుంది. మీరేందంటే ఒక్కొక్క పర్సన్ నుంచి ఎవ్రీ మంత్ వచ్చేసి 400-500 రూపీస్ తీసుకున్నారనుకోండి. అలా ఒక 10 పీపుల్‌ని గ్యాదర్ చేసుకుంటే మీకు ఎవ్రీ మంత్ వచ్చేసి 5000 రూపీస్ వస్తాయి. ఓకేనా? అదేంటంటే మీరు డైలీ ఒక 2-3 అవర్స్ మాత్రమే మీరు టైమ్ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. సో, డెఫినిట్‌గా మీరేందంటే ఈ ట్యూషన్స్ చెప్పడం అనేది డెఫినిట్‌గా స్టార్ట్ చేయండి. మీకు దేనిపైన నాలెడ్జ్ ఉందో దాన్నైతే కన్సిస్టెన్సీ అయితే కంటిన్యూ అయితే చేయండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఎడిటింగ్ అంటే దాంట్లో వీడియో ఎడిటింగ్ గాని, థంబ్‌నెయిల్ ఎడిటింగ్ గాని, పోస్టర్ ఎడిటింగ్ గాని ఏదైనా సరే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ డేస్‌లో మనకేందంటే వెడ్డింగ్ షూట్ కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడం గాని, లేకపోతే మనకు వెబ్ సీరీస్ ఎడిట్ చేయడం గాని, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేయడం గాని చాలా వస్తూ ఉంటాయి. అవి వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన థంబ్‌నెయిల్ ఎడిటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ప్రెజెంట్ డేస్‌లో ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈవెన్ కొన్ని బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు, అంతేకాకుండా కాలేజ్ రిలేటెడ్ వాళ్ళు, స్కూల్స్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఏందంటే వీడియోస్ చేసి వాళ్ళ స్కూల్స్‌ని ఫేమస్ చేసుకోవడానికి, వాళ్ళ కాలేజ్‌లో జరిగే ఈవెంట్స్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఇంప్లిమెంట్ చేసి చాలా మంది కనిపించేలా చేయడానికి ఈ వీడియో ఎడిటింగ్ చాలా మంది వాడుకుంటున్నారు కాబట్టి, సో, డెఫినిట్‌గా మీరు ఇంట్లో కూర్చొని మీరు మొబైల్‌లోనే ఈ వీడియో ఎడిటింగ్ అనేది చాలా మంది వీడియోస్ అయితే యూట్యూబ్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉన్నాయి. వాటిని నేర్చుకొని మీరు గనుక ఇంప్లిమెంట్ చేశారనుకోండి చాలా అంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నా థంబ్‌నెయిల్స్ గురించి మాట్లాడుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను వేరే పర్సన్‌కి థంబ్‌నెయిల్ చేస్తూ ఒక్కొక్క దగ్గర నుంచి 100, 150 రూపీస్ తీసుకుంటా ఒక థంబ్‌నెయిల్‌కి. ఓకేనా? అలా మీరు ప్రొఫెషనల్ అయ్యారనుకోండి, కొంతమంది దగ్గర నుంచి ఏందంటే 250, 300 రూపీస్ కూడా పర్ థంబ్‌నెయిల్ తీసుకోవచ్చు. అదే వీడియోకొస్తే 700-800 రూపీస్ తీసుకోవచ్చు. కొంతమంది 1000-1500 తీసుకునే వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకేనా? ఇలా ఏందంటే మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెటర్ ఆపర్చునిటీ కాబట్టి, సో, నేర్చుకోండి. మీతో పాటు మీ పిల్లలకి కూడా నేర్పించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకానొక రోజు డెఫినిట్‌గా వాళ్ళకి కూడా దీని యొక్క వాల్యూ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్‌గా దీనికి సంబంధించిన ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి వాళ్ళకు మీరు ఒక బేసిక్ ఐడియా ఇచ్చిన వాళ్ళైతే అవుతారు. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు అమెజాన్ చూసుకున్నా సరే, ఫ్లిప్‌కార్ట్ చూసుకున్నా సరే, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ రిలేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకున్నా సరే, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీ చూసుకున్నా సరే, ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీస్ వీళ్ళందరిని చూసుకున్నా సరే, ప్రతి ఒక్కరికి ఇన్‌స్టాగ్రామ్ అయితే ఉంటుంది. ఓకేనా? బట్ అలా అని వాళ్ళే వీడియో షూట్ చేసి, వాళ్ళే ఎడిట్ చేసి, వాళ్ళే అప్‌లోడ్ చేస్తారా? అసలుకి అప్‌లోడ్ చేయరు. చాలామంది ఏమనుకుంటారు వాళ్ళే అప్‌లోడ్ చేస్తారనుకుంటారు. అలా అప్‌లోడ్ చేయరు. అంటే ఇప్పుడు అమెజాన్ అనుకోండి. ఇప్పుడు అమెజాన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేస్తారా? క్రియేట్ చేయరు. క్రియేట్ చేసేది వాళ్ళైనా సరే, వాళ్ళేందంటే ఒక పర్సన్‌ని నియమించుకొని, ఆ పర్సన్‌కి దాంట్లో ఉండే కొన్ని యాక్సెస్ అనేది ఇస్తారు. అంటే ఆ మెయిల్ ఐడీ గాని, పాస్వర్డ్ గాని, ఆ నంబర్ గాని చేంజ్ జేయకుండా మిగతా అన్నిటికి వాళ్ళకేందంటే యాక్సెస్ ఇస్తారు.
ఓకేనా. సో వాళ్ళేం చేస్తారంటే, ఆ వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడం కావచ్చు, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయడం కావచ్చు, వాళ్ళకొచ్చే బ్రాండ్స్‌ని కొలాబరేట్ అవ్వడం కావచ్చు, వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్‌ని అందులో మీద డిస్కస్ చేయడం కావచ్చు. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి తప్ప, సో కంప్లీట్ యాక్సెస్ అంతా కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే మెయింటైన్ చేయరు. దానికంటే ఒక సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ఒక పర్సన్‌ని వాళ్ళేందంటే హైర్ చేసుకుంటారు. ఓకేనా. వాళ్ళేందంటే కంప్లీట్‌గా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా పెద్ద పెద్ద ఏజెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో దీనికి సంబంధించిన కోర్స్ అనేది ప్రెజెంట్ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. వాటన్నిటిని నేర్చుకున్నారనుకోండి, ఎలా మన పీపుల్‌ని అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం ఇందులో ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి చాలామంది వీడియోస్ చేసున్నారు. ఒకసారి క్లారిటీగా వెళ్లి చెక్ చేయండి. సో లేదు నన్నే చేయమంటే కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో చేసి నేనే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే క్రియేటింగ్ ఎ యూట్యూబ్ ఛానెల్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్. ఓకేనా. సో చాలామంది ఏందంటే వాళ్ళకు టాలెంట్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకంటూ ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ ఎవరు కూడా దాన్ని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ అయితే చెయ్యరు. ఓకేనా. సో దయచేసి ప్లీజ్ ఏందంటే మీరొక యూట్యూబ్ ఛానెల్ అన్నా క్రియేట్ చేసుకోండి. లేకపోతే ఒక ఇన్‌స్టాగ్రామ్ అన్నా క్రియేట్ చేసుకొని దాంట్లో మీకున్న టాలెంట్ గాని, లేకపోతే మీకున్న నాలెడ్జ్‌ని దాంట్లో షేర్ చేసుకోండి. అంటే టాలెంట్ అంటే వీడియోస్ గాని, సింగింగ్ చేయడం గాని, డాన్సెస్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ గూడా చేయండి. లేకపోతే మీరొక లాయర్ అవ్వచ్చు. లేకపోతే మీరొక టీచర్ అవ్వచ్చు. లేకపోతే మీరొక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన వారైనా సరే, మీకున్న నాలెడ్జ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేటే. అంటే ఇప్పుడేందంటే లాయర్ అనుకోండి. మీకు తెలిసిన లాకి సంబంధించిన సెక్షన్స్ అయితే ఉంటాయి గదా! వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దానివల్ల ఒక అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పీఎస్ డిపార్ట్‌మెంట్ అనుకోండి. సో, దాంట్లో వచ్చే కొత్త కొత్త అవేర్‌నెస్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అయితే కావచ్చు. సో, ఇలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం గాని, ఇప్పుడు టీచర్స్ అనుకోండి. వాళ్ళ రెగ్యులర్ లైఫ్‌లో చాలా ఉంటాయి. మీరు ఫిజిక్స్ టీచర్ అయితే ఫిజిక్స్ ఇన్ఫర్మేషన్ గాని, మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ ఇన్ఫర్మేషన్ గాని, తెలుగు అయితే తెలుగు ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని స్టార్ట్ చేశారనుకోండి. డెఫినిట్‌గా ఏందంటే అటు మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్‌లో డబ్బులు సంపాదించుకుంటారు. సో, ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. మీకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. సో, దానివల్ల మీకంటూ గుర్తింపు వస్తుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా మీకున్న నాలెడ్జ్‌ని వీలైనంత వరకు వైడర్ రేంజ్‌లో స్ప్రెడ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు వాట్సాప్ నుంచి గాని, యూట్యూబ్ నుంచి గాని, ఇన్‌స్టాగ్రామ్ నుంచి గాని, ఫేస్‌బుక్ నుంచి గాని ఎందులో నుంచైనా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏందంటే చాలా మంది వీడియో చూస్తాం గదా! వాళ్ళు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించే దానికన్నా వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి డబ్బులు సంపాదించేదే ఎక్కువుంటుంది. ఓకేనా. ఈవెన్ వాళ్ళే కాదు నేను కూడా ఇప్పుడు నా వీడియో కింద లింక్స్ పెడతా గదా! సో, దాని నుంచి కూడా నాకు కమిషన్ జనరేట్ అవుతుంది. బట్ వాళ్ళకచ్చినంత నాకు రాదు. ఎందుకంటే నేను చిన్న క్రియేటర్ కాబట్టి నన్నెక్కువ ట్రస్ట్ చెయ్యరు. సో, కొంతమంది తీసుకునే వాళ్ళుంటారు. కొంతమంది తీసుకోరు. సో, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేసి పెడతాను. ఓకేనా. ఇక్కడేందంటే అమెజాన్ నుంచి గాని, ఫ్లిప్‌కార్ట్ నుంచి గాని, ఈ మింత్రా నుంచి గాని, ఆజియో నుంచి ఏందంటే ఎవరైనా సరే ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే ఆ లింక్స్ అనేవి జనరేట్ చేసి వాళ్ళకి షేర్ చేస్తే ఏందంటే ఆ లింక్ నుంచి వాళ్ళు కొనుక్కుంటారు. పంపించేదంతా వాళ్ళే. మీరు మధ్యలో చేసేది ఓన్లీ లింక్స్ జనరేట్ చేయడం వల్లనే. సో, దానివల్ల ఏందంటే వాళ్ళు కొనుక్కోవడం వల్ల మనకంటూ ఒక కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. అది మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తూ చాలా అంటే చాలా డబ్బులైతే సంపాదించుకోవచ్చు. మీకు దీంట్లో ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అంటే అమెజాన్ నుంచి ఏదైతే లింక్స్ వస్తాయి కదా! అది వాట్సాప్ నుంచి గాని, ఇన్‌స్టా నుంచి గాని, ఫేస్‌బుక్ నుంచి గాని, యూట్యూబ్ నుంచి ఎలా చేయాలని చెప్పేసి కామెంట్ చేస్తే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేస్తాను. లేదంటే యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరో ఒక వీడియో చూసి మీరు నేర్చుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ నన్నే చేయమని చెప్పేసి అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అప్పుడు నేను డెఫినిట్‌గా చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ దీంట్లో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏందంటే డిజిటల్ మార్కెటింగ్. ప్రెజెంట్ టాప్ ట్రెండింగ్ ఏదైనా ఉంది అంటే ప్రెజెంట్ ఉన్న లైఫ్‌లో అది డిజిటల్ మార్కెటింగే. ఇన్ ఫ్యూచర్ అది డెఫినిట్‌గా ఎక్కడికో వెళ్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ సెల్ అవ్వాలన్నా, ఒక కంపెనీకి సంబంధించిన సర్వీస్ అనేది సెల్ అవ్వాలన్నా డెఫినిట్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మధ్యలో ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే. ఎందుకంటే ఈరోజు నా వీడియో చూసారనుకోండి. ఈ వీడియో చూసేటప్పుడు ఏందంటే కొంతమందికి యాడ్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇక్కడ యాడ్ వచ్చిందనుకోండి. దానికి కారణం ఈ డిజిటల్ మార్కెటరే. ఓకేనా. అంటే యాడ్ వేరే వాళ్ళది. బట్ ఆ యాడ్‌ని నా పాయింట్ పైన అంటే నా వీడియో పైన ప్లే చేసేదే ఈ డిజిటల్ మార్కెటర్. ఓకేనా. అంటే ఇప్పుడు హాస్పిటల్‌కి సంబంధించిన యాడ్ రావాలనుకున్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు హాస్పిటల్ రిలేటెడ్ వీడియోస్ పైన మాత్రమే వాళ్ళు యాడ్స్ వచ్చేలా చేసేదే డిజిటల్ మార్కెటర్. సో, వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ అవ్వాలి, ఎక్కడెక్కడ యాడ్స్ రావాలి, ఏ లొకేషన్‌లో రావాలి అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేసి దానికోటి ఎస్‌ఈఓ చేసి వాళ్ళు సెట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడేందంటే ఇప్పుడు అమెజాన్‌కి సంబంధించింది అవ్వచ్చు. లేకపోతే ఏదైనా మంచి మంచి అప్లికేషన్స్ అనేవి ఇప్పుడు నా వీడియో పైన డిస్‌ప్లే అయ్యాయనుకోండి. సో, మీరేం చేస్తారు నచ్చితే ఇన్‌స్టాల్ చేస్తారు.
చేస్తారు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకంటూ ట్రాఫిక్ ఎళ్తుంది. వాళ్ళకంటూ ఒక డౌన్‌లోడర్ పెరుగుతారు. ఓకేనా? అందుకని ఈ యొక్క డిజిటల్ మార్కెటర్ ఫ్యూచర్‌లో చాలా డెవలప్ అవుతుంది. ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినా సరే, ఈ డిజిటల్ మార్కెటర్ లేకపోతే అవి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో, డెఫినెట్‌గా ఇదైతే నేర్చుకోండి. వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. సో, నన్ను చేయమన్నా సరే నేను జేస్తాను. బట్ నేను ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ చెప్పలేను. బట్ రోడ్ మ్యాప్ జెప్తాం. ఎక్కడ జూసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలని జెప్పేసి ఒక రోడ్ మ్యాప్ అయితే డెఫినెట్‌గా అయితే జెప్తా. అండ్ దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏందంటే వెబ్ డెవలప్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే వెబ్‌సైట్ డెవలప్‌మెంట్. ఓకేనా? ప్రెజెంట్ ఉన్న డేస్‌లో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అంతేకాకుండా ఒక ప్రొడక్ట్ రిలేటెడ్ కావచ్చు, ఒక సర్విస్ రిలేటెడ్ అందరికి కూడా ఏందంటే వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఓకేనా? బట్ మీరున్న లొకేషన్‌లో కొంతమందికి ఉండది. అలాంటి వాళ్ళకి ఏందంటే మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? అలా అని పాస్ట్ డేస్‌లో చూసుకుంటే మీకు పెద్ద తతంగం అయితే ఉంటుండే. ఈ కోడింగ్, బీడింగ్ రావాలని చెప్పేసి. బట్ ఇప్పుడుండే డేస్‌లో ఏందంటే అటు పెద్ద తతంగం అయితే ఏమీ ఉండదు. సింపుల్‌గా ఏందంటే చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకేందంటే అందులో మీరు లాగిన్ అయిపోయి ఒక హాస్టింగర్, ఒక డొమైన్ అనేది క్రియేట్ చేసుకుంటే కంప్లీట్‌గా ఏందంటే మన డీటెయిల్స్ అంటే మనయి కాదు. ఆ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చేసామనుకోండి. మనకంటూ ఒక వెబ్‌సైట్ ఇస్తారు. ఆ వెబ్‌సైట్‌లో మనకు కావాల్సినట్టు మోడిఫికేషన్ చేసుకోవాలి. అది దేనికి రిలేటెడో దానికి రిలేటెడ్ టెక్స్ట్ కావచ్చు, ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకొని మనం ఏందంటే కస్టమైజ్ చేసుకొని వాళ్ళకిచ్చేయాలి. ఓకే. ఇచ్చేందేందంటే వాళ్ళు కంప్లీట్‌గా మనకంటూ ఒక అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ అనేది మనమైతే ఉంచుకోవచ్చు. ఓకేనా? ఇలా ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకొని మనం డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఇది ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్లి నేర్చుకోవచ్చు. వెరీ సూన్ నేను కూడా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయబోతున్నా ఫ్యాషన్ రిలేటెడ్. అప్పుడు నేను ఎలా క్రియేట్ చేసినా, ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానెల్‌లో డెఫినిట్‌గా అప్‌లోడ్ చేస్తాను. అప్పటి వరకు మీరు నేర్చుకొని పెట్టుకోండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు కూడా క్లారిటీ అర్థమవుతుంది. సో, నేను ఎలా చేసినా ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న టోటల్‌గా 7 ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ వచ్చేసి డెఫినిట్‌గా దీంట్లో ఏ ఒక్కటైనా నేర్చుకోండి. ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా గ్రోత్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేసి ఏందంటే నేను ఎడిటింగ్ నేర్చుకున్నా అండ్ వెబ్ డెవలప్‌మెంట్ ఇప్పుడు నేర్చుకోబోతున్నా. ఫ్రీలాన్సింగ్ నేను ఆల్రెడీ చేస్తున్నా. అండ్ యూట్యూబ్ రిలేటెడ్ అండ్ ఇన్‌స్టా రిలేటెడ్ నేను ప్రెజెంట్ చేస్తున్నా. అండ్ సోషల్ మీడియా వచ్చి మేనేజ్మెంట్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు 2 ఇన్‌స్టాగ్రామ్‌ని, 2 యూట్యూబ్ ఛానెల్ కూడా మేనేజ్మెంట్ చేస్తున్నా. ఓవరాల్‌గా ఏందంటే ఆల్మోస్ట్ ఈ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా కాబట్టి వీటికి సంబంధించిన నాలెడ్జ్ నాకు తెలుసు కాబట్టి ఈరోజు మీకైతే చెప్తున్నా. సో, డెఫినిట్‌గా దీంట్లో ఏదో ఒకటి నేర్చుకొని అయితే ఇంప్లిమెంట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినిట్‌గా అయితే లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి.